టమాటా రైస్ కోసం కుక్కర్‌లోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ సాజీరా వేసుకొని ఇందులోనే హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం చటిపటలాడాక ఇందులో 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని వేసి ఇంకాస్త వేగించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5 మీడియం సైజ్ టమాటాలని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి టమాటాలని బాగా మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ముందుగా అంటే ఒక గంట ముందు ఒక గ్లాస్ వరకు రైస్‌ని బాగా నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ వేసుకొని ఇందులో 1.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇందులో లాస్ట్‌గా కొత్తిమీర తరుగుని వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్ రానివ్వాలి. అంతే టమాటా రైస్ రెడీ. మీరు ట్రై చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.